శమి అంటే శమింపజేయునది, దుఃఖాలు తొలగిస్తుంది, కాలుతున్న అందుకనే వెనకటి రోజుల్లో గౌకన గాయం తగిలితే ఆ జమ్మి కొమ్మ విరిచి కొంచెం కాల్చి ఇలా గాయం మీద పెట్టేవారు. వెంటనే యాంటీసెప్టిక్ అది అద్భుతంగా ఆయుర్వేదం చెప్పిందండి. ఇన్ని రహస్యాలు ఉన్నాయి జమ్మి చెట్టు వెనకాల. మూఢనమ్మకాలు కావండివి. అందుకనే అప్పట్లో ప్రతి దేవాలయంలో జమ్మి చెట్టు వేసేవారు. అందుకని మీ ఇంట్లో పెట్టుకున్నాను అనుకోండి, ఆ జమ్మి మొక్కలన్నీ కూడా వేళ్ళన్నీ కూడా భూమి కిందకు వస్తాయి, ఫ్లాట్గా వస్తాయి, కదిలిపోతుంది. మీ ఇష్టం చూసుకోండి. ఇది శమీతరువుకి ఆరాధన చేయడంలో. శమీతరువుకి ఆరాధన చేస్తే ఎంతమంది దేవతలు ఉన్నారో చెప్పి మీకు ఆపుతాను. శమీతరువు నుంచి దాత, అర్యమ, మిత్ర, వరుణ, అంశ, భగ, ఇంద్ర ఇలాంటి వాళ్ళు 10 మంది పుట్టారు. అంతేకాదు ఈ ఆరాధన చేస్తేనే అదితికి ఇంద్రాది దేవతలంతా పుట్టారు. ఇది కూడా మనకి యజుర్వేదంలో గాథ 1, 4వ కాండంలో. మరి స్వస్తి.